గ్రౌండ్లో అందరూ తను కొట్టే సిక్స్లు చూశారు, కానీ ఆ జెర్సీ లోపల దాగున్న నరకాన్ని మాత్రం ఎవ్వరూ చూడలేకపోయారు. 2011 వరల్డ్ కప్ ఒక పక్క దేశం మొత్తం గెలుపు సంబరాల్లో మునిగిపోతే, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ యువరాజ్ సింగ్ మాత్రం చావుతో రహస్య యుద్ధం చేస్తున్నాడు. ఊపిరాడట్లేదు, రక్తం కక్కుతున్నాడు. అది క్యాన్సర్ అని తెలిసాక ఇక యువి పని అయిపోయింది. మళ్ళీ బ్యాట్ పట్టుకోలేడని అందరూ తీసిపారేశారు. కీమోథెరపీ పెయిన్స్, రాలిన జుట్టు, చిక్కిపోయిన శరీరం చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లాగు. కానీ అక్కడే లొంగిపోతే అతను యువి ఎలా అవుతాడు? 3 ఏళ్ల తర్వాత తిరిగి కమ్బ్యాక్ ఇచ్చాడు. కటక్లో ఇంగ్లాండ్ పై పాత యువీలనే బౌలర్లని ఓచకోత కోసి 150 రన్స్ చేసి ఆకాశం వైపు చూసి గర్జించాడు. క్యాన్సర్ అతని శరీరాన్ని గెలవగలిగిందేమో, కానీ అతని గుండె ధైర్యాన్ని మాత్రం ఓడించలేకపోయింది. నిజమైన పోరాట యోధుడంటే పడిపోనివాడు కాదు, పడ్డాక కూడా రెట్టింపు కసితో లేచినవాడే. మీలో యువి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి.